Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begapet, Hyderabad. ఈరోజు మనం అన్కాన్సుమేటెడ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అన్కాన్సుమేషన్ అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా భార్యాభర్తలు కలవకపోతే దాన్ని అన్కాన్సుమేషన్ ఆఫ్ ది మ్యారేజ్ అంటారు. అంటే శారీరకంగా కలవకపోతే దాన్ని అన్కాన్సుమేషన్ అంటారు. సో ఇది చాలా ప్రివలెంట్ అండి. అంటే మనం జనరలీ ఇది అనుకుంటాం, ఇది చాలా కామన్, ఇది ఎంత కామన్ కాదు అనుకుంటాం. కానీ మేము చూస్తున్న కపుల్స్లో చాలా మందిలో అది రకరకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్లనో, లేకపోతే భయం వల్లనో, లేకపోతే సెక్స్ పట్ల అవగాహన లేకపోవడం వల్లనో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ఎందుకంటే పెళ్ళైన ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 3 months నుంచి 1 year వరకు చాలా కామన్గా కనిపిస్తుంది. సో ఒకటి, మీరు ఇట్లాంటి సమస్య ఏమైనా ఉంది అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి? సో బేసిక్లీ అంగం గట్టి పడుతుందా లేదా చూసుకోవాలి. జనరలీ ఏమవుతుందంటే మగవాళ్ళలో పెద్దగా సమస్యలు యంగ్స్టర్స్లో జనరలీ ఉండవు. కానీ మనకి భయంతో అంగం గట్టి పడుతుంది. కానీ మనం ఎప్పుడైతే సెక్స్ చేద్దాం, పెనిట్రేషన్ చేద్దాం అనుకుంటాం, ఆ టైంలో మెత్తబడిపోతుంటుంది. ఇది చాలా కామనెస్ట్ ఇష్యూ. దీనికి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్. మనము సెక్స్ చేయాలనుకోవడం కూడా ఒక స్ట్రెస్ ఫ్యాక్టరే. ఎందుకంటే ఇదేదో మనం ప్రాసెస్ లాగా అయిపోతుంది. సెక్స్ చేయాలి రోజు అట్లాంటి థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఓ కైండ్ ఆఫ్ ఫియర్లో వెళ్ళిపోతాం. దానివల్ల మీరు సెక్స్ చేయలేకపోవడం వెరీ కామన్గా చూస్తుంటాం. సో మొదటిగా మైండ్ అంతా క్లియర్ చేసుకోండి. ఈ సెక్స్ ఈజ్ నార్మల్ ప్రాసెస్. ఇదేదో కంప్లీట్గా ఏదో కొత్తగా జరిగేది కాదు. ప్రతి పుట్టుకకి ఈ సెక్స్ అనేది మూలం. కాబట్టి మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇద్దరు కపుల్స్ ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఒకళ్ళ బాడీస్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. మనం ఎలా చేస్తే మీ అపోజిట్ పార్ట్నర్కి బెటర్గా ఉంటుందో అది కూడా ఒకసారి ఆలోచించండి. సో ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ ద సెక్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఫీమేల్స్లో ఇదేదో మేల్ జాబ్ కాబట్టి వాళ్ళు ఎటువంటి యాక్షన్ లేకుండా ఉంటే దాంతో కూడా మేల్స్లో స్టిమ్యులేషన్ లేక కూడా అంగస్తంభన సమస్యలు చూస్తుంటాం. సో బోత్ పార్ట్నర్స్, ఇద్దరు కపుల్స్ చాలా సాటిస్ఫైడ్గా, చాలా హ్యాపీగా సెక్స్లో పాల్గొంటేనే ఇది మీ కాన్సుమేషన్ ఆఫ్ ద మ్యారేజ్ జరుగుతుంటుంది. కానీ అంగస్తంభన సమస్య అనేది వెరీ వెరీ రేర్ ఉంటుంది యంగ్స్టర్స్లో. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదో సమస్య ఉందని దానివల్ల సెక్స్ చేయలేకపోతున్నాం అనేది జరగదు. సో నార్మల్గా మీకు అట్లా డౌట్ అనిపిస్తే టెడలఫిల్ ఒకటి 5 mg ఉంటుంది, అది తీసుకోవచ్చు. ఎందుకంటే దట్స్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ డ్రగ్. ఆ డ్రగ్ తీసుకోవడం వల్ల ఏం పెద్దగా ఇష్యూస్ ఏం రావు. అది తీసుకోవడం వల్ల మీకు దానిపైన డిపెండెన్స్ వస్తుంది అనేది కూడా నాన్ సెన్స్. సో ఈ 5 mg మీకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మీరు ఒక సెక్స్ చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ప్లీజ్ యూజ్, ఒక 5 mg యూజ్ చేయండి. అండ్ ఇంకా స్టిల్ మీరు ఆ 5 mg తీసుకున్న తర్వాత కూడా పర్ఫామ్ చేయలేకపోతే ఒకసారి వచ్చి నన్ను కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.